నమస్తే అండి అందరికీ. ఇది మల్లిక బిర్యానీకెళ్తా ఉన్నాము సండే రోజు. ఒక 1 మంత్ బ్యాక్. ఇంకా కార్ అయితే ఫుల్‌గా డస్ట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో వాష్ చేసినా పోదని చెప్పేసి కార్ వాష్ చేద్దామని చెప్పేసి లిటరల్‌గా 3, 4 షాపులు తిరిగితే వాళ్ళైతే నార్మల్‌గా 400 ఉంటే దాన్ని కాస్త 1000, 1200 అలా చెప్తా ఉన్నారు. వాటర్ ప్రాబ్లమ్ వల్ల. ఇక్కడైతే చాలా ఉన్నాయి. అడిగితే కాస్ట్ ఎలాగా 1200 అలా చెప్పారు. అప్పటికి వాటర్ ట్యాంకర్ తెచ్చి వాళ్ళు నీళ్లు పోపించుకుంటా ఉన్నారనమాట. ఇంకా అలాగా 3, 4 తిరిగాము. తిరిగి చూసి ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో ఒకటి కనిపించిందనమాట. మల్లిక బిర్యానీకి వెళ్ళే దారిలో కనిపిస్తే వాళ్ళని ఇక్కడ ఇప్పుడే వెంటనే చేస్తారా అంటే చేస్తామని చెప్పారు. సరే వెయిట్ చేయాలి ఒక 20 మినిట్స్ అని చెప్పేసి ఇంకా బయట కాసేపు ఉన్నాము. మళ్ళీ లోపలికి వచ్చేసాం అనమాట. అబ్బా ఈ రేకుల షెడ్డు చాలా హైట్లో ఉన్నా కూడా ఉడికిపోతా ఉంది. ఆ పైన రేకుల మీద దోశ వేస్తే దోశ తిరిగి వచ్చేటట్టు ఉండదు. అంత ఎండ ఉన్నిందనమాట. ఇక్కడ చాలా నీట్‌గానే చేశారనమాట. వర్తే అనిపించింది 600కి. పైన ఒక్కటే చేస్తే 400, లోపల బయట 2 పక్కలు చేస్తే 200 అని చెప్పారు. బయట అలా చేస్తే 1200 అని చెప్పారనమాట. హాఫ్ ఆఫ్ ద కాస్ట్ తక్కువ అనిపించింది. కాకపోతే మేము రెగ్యులర్‌గా ఇక్కడికి రాము. ఇంటికి నియర్ బై ఉండే దగ్గర చేయిస్తాము. అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారు వాటర్ వల్ల. ఇంక వీళ్ళు చేసేటప్పటికి హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. కానీ చాలా నీట్‌గా చేశారు. అది లోపలంతా ఇంటీరియర్ అంతా నీట్‌గానే ఉంటుంది గానీ బయట మాత్రమే దుమ్ము ఎక్కువ పడిపోతూ ఉంటది. ఇంకా కార్ అంటే తెలిసిందే కదా! నాకైతే కార్ అంటే ఇంట్లో ఉన్న ఫీలింగే ఉంటదనమాట. ఈ లోపల మా వారు వాళ్ళ కూతురు ఇద్దరు పాప ఇద్దరు హలో మాట్లాడుకుంటా ఉన్నారు. హలో డాడీ ఏం చేస్తున్నావు అంటే ఇంకా వాళ్ళ డాడీ రిప్లై ఇస్తా ఉన్నాడు. ఇంక ఇలా కాసేపు ఆడుకుంటా ఉన్నాం. అసలకి ఎండలు బీభత్సంగా ఉన్నాయి ఈ సంవత్సరం బెంగుళూరులో. ఎన్ని నీళ్ళు తాగుతున్నాం అంటే అన్ని నీళ్ళు తాగుతున్నాము. వెళ్ళే లోపలే ఒక 2 బాటిల్ పైన నీళ్ళు తాగేసాం అనమాట. అసలు తినలేకపోయాము వెళ్ళినా కూడా బిర్యానీకి. ఇంతకుముందు మేము ఆనంద్ బిర్యానీ హొస్కోటకి వెళ్ళేవాళ్ళం. అదైతే ఎర్లీ మార్నింగ్ 8:30 లోపల అయిపోతుంది అనమాట. స్టార్టింగే 4:30 నుంచి చేస్తారు. కానీ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికి 7:30 అలా అవుతుంది. 8కి వెళ్ళిపోయేవాళ్ళము. ఇంకా వెయిట్ చేసి తిని వచ్చేటప్పటికి 8:30, 9 క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఎన్ని గంటల నుంచి చేస్తారో తెలియదు కానీ డే టైంలోనే ఉంటుందన్నమాట. చాలామంది కొంతమంది లేటుగా వచ్చి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. నాకు మొన్ననే అర్థమైంది. ఒక పెద్ద ఆవిడ మాట్లాడింది అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు 3 o'clock వచ్చాము, అప్పటికే అంతా అయిపోయింది వెళ్ళిపోయాము అని చెప్పింది. వాళ్ళు ఆర్ఆర్ నగర్ నుంచి వచ్చారంట. ఇంకా మేము ఉంటుందిలే అనుకుంటా ఎప్పుడు మాకు వెళ్ళినప్పుడు అలాగా అయిపోయి వచ్చింది లేదనమాట. మేము ఇన్ టైంలోనే వెళ్ళిపోతాం. ఇంటి దగ్గర 11, 11:30కి బయలుదేరేస్తాము. వెళ్ళేటప్పటికే 1 hour పడుతుంది. ఇంకా అక్కడ కూర్చొని తిని అక్కడ టైం స్పెండ్ చేసేటప్పటికి 1.5 hour పడుతుంది అనమాట. ఇంకా వచ్చేసాము. వచ్చి మేమంతా ఇంతకుముందు ఫుల్ తీసుకుంటామంటే వేస్ట్ అయిపోయేది. అందుకని చెప్పేసి హాఫ్ ప్లేట్ తీసేసుకుంటున్నాము. అంతా 3 కలిపి కూడా 500 బిల్లోనే అయిపోతున్నాయి హాఫ్ ప్లేటు. చూసారా జనం. మేము అప్పటికి వెళ్ళేటప్పటికి 1:30, 2 అయిపోయింది అనమాట. అయిపోద్దామో అని అనుకుంటానే ఉన్నాం కానీ ఇంకా వాళ్ళు పోస్తూనే ఉంటారు, వండి పోస్తూనే ఉంటారు. ఇంకే చూసారా అసలుకి యాంబియన్స్ అయితే సూపర్గా ఉంటుంది. వెళ్ళేటప్పుడే ఇంకా మా పాపకి ఐస్ క్రీమ్ కావాలని అడిగింది. తను ఫుడ్ తక్కువ తినేది. ఐస్ క్రీమ్ కావాలంటే ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసి ఇచ్చేసాము. అలాగే పెప్సీ కూడా తీసుకుని వెళ్ళాం అనమాట. ఇక్కడ పెప్సీ బాగా టేస్టీగా అనిపించింది. ఇక్కడ ఐస్ క్రీమ్ తీసిచ్చాను. అది కొంచెం బౌల్ లాంటిది అయితే తను పైన అంతా పోసుకోకుండా తింటుంది అన్నట్టు అలా బౌల్ తీసిచ్చారనమాట. అలా కాకుండా సపరేట్గా స్కూప్స్ లాగా కూడా వేసిస్తారు. ఎక్కువ అది ప్రిఫర్ చేస్తుంది. అది ఎందుకు కారిపోద్ది అన్నట్టు నేను ఇంకా అది తీసేయలేదు. అన్నీ 3 halves తీసుకున్నాము. అలాగే ఇంకా రైటా తెచ్చుకున్నాం. ఇంకా మేము ఏం తినమనమాట. మా అబ్బాయి ఒకసారి నాకు చికెన్ కావాలా అంటే ఇంకా చికెన్ కబాబ్ తీసిస్తే అసలుకి లిటరల్గా 4 ముక్కలు 120 రూపాయలు తీసుకున్నారు. ఆ టేస్ట్ కూడా అంత ఏం అనిపించలేదన్నమాట. ఇంకా అప్పటి నుంచి మా అబ్బాయి వద్దులేమ్మా బాలేదు ఇది అని అన్నాడు. మా అబ్బాయి ఏంటంటే మటన్ ముక్కలు తినడు. ఓన్లీ బిర్యానీ ఒకటి తింటాడు అనమాట. మా పాప మటన్ ఒకటే తింటుంది, బిర్యానీ తినదు. ఇంకా మేమిద్దరము నీళ్లు తాగి అసలుకి తినలేకపోయాము. అక్కడే వాళ్ళు వేస్ట్ చేయకుండా ఉండేదానికి ఇంటికి ఎత్తుకెళ్ళేదానికి యూజ్ అండ్ త్రోవి బాక్సులు ఉంటాయి కదా, అవి పెడతారనమాట. ఇంకా దాంట్లో పెట్టుకొని వచ్చేసాము. తిన్న వరకు తిని మిగతా తినలేక అక్కడ ఉన్న ఆ ఎండకి దాహానికి తట్టుకోలేక నీళ్ళే ఎక్కువ తాగేసాము. వెళ్ళే లోపల అసలు తినలేక ఎప్పుడు అంతేను. వెళ్తే ఎప్పుడు ఫుల్గా తినేది లేదు. ఆ బాక్సులో వేసుకొని వచ్చేయడమేను. వేస్ట్ చేయడం ఇష్టం లేక వాళ్ళు ఇంకా పెట్టారంటే వేస్ట్ చేయొద్దనే కదా అర్థం అన్నట్టు ఇంకా అది బాక్స్లో వేసుకొచ్చేసాము. ఇంకా మా పాప ఫస్ట్ ఎత్తడమే ఇంకా ఐస్ క్రీమ్ తింటూ ఉంటుంది. ఇంకా అలాగా నేను నాప్కిన్ పెట్టేశాను. అవి బనీన్ టైప్ క్లాత్లు, టీషర్ట్ టైప్ క్లాత్ల మీద ఐస్ క్రీమ్స్ పడితే కలర్స్ పోవు. అందుకని చెప్పేసి అది పెట్టాను. అయినా కూడా ఒక దగ్గర ఒక చుక్క అయితే పడిపోనే లేదు వాష్ చేసినా కూడా. నాప్కిన్ క్యారీ చేశాను అనమాట. ఎండకి ఆ హ్యాడ్ పెట్టాను. అసలుకి
అసలు ఒక్క అంటే అలా చెమట్లో తడిచి లేస్తున్నాము అటుండింది. ఇంకా వస్తూ వస్తూ ఇక్కడ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక షాప్ ఉంది, బాగుంటుంది అనింది. మా అబ్బాయి చెప్పులు అడుగుతా ఉన్నాడు. సరే ఇక్కడ అన్ని బ్రాండెడ్ ఉంటాయంట, చూద్దాం అని చెప్పేసి వెళ్ళాము. కింద అంతా ఇన్ఫాంట్స్ అసలు ఎంత బాగున్నాయంటే కలెక్షన్ సూపర్గా ఉన్నాయి. మా పాప 3 తీసుకొని వచ్చి నాకు ఇది కావాలా అని చెప్పింది. వద్దమ్మా నీ సైజు కాదు, నీ సైజు వేరేను, పైన ఉన్నాయి అని చెప్పేసి కానీ ఎక్సలెంట్, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాస్ట్ చాలా రీజనబుల్గా ఉంది, అన్నీ బ్రాండెడ్వే అనమాట. ఇంకా పైన ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము. ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి, సెకండ్ ఫ్లోర్లో ఒకరికి, అంటే ఫస్ట్ ఫ్లోర్ అంతా కిడ్స్కి అనుకుంటాను, సెకండ్ ఫ్లోర్ అంతా మెన్ ఉమెన్ అట్లాగా 4 ఫ్లోర్లు 5 ఫ్లోర్లు ఉన్నాయి. పైన చాలా పెద్దగా ఉంది, కింద మాత్రం పక్కన షాప్ ఏదో ఉంది, కింద కొంచెం ఉందన్నమాట. మా పాప పోగానే ఆ షూ ఎత్తుకొచ్చుకుంది, బూట్స్, అవి కావాలంట, నచ్చాయంట. ఎంత ఉందంటే కలెక్షను అసలుకి ఆ టైం సరిపోదు చూసి తీసుకునేదానికి. కానీ మా పిల్లలతో మాకు అంత అవ్వలేదు, మా అబ్బాయి వరకు చూసుకొని మా పాపకి ఒక 2 ప్యాంట్స్ను ఒక టాపు తీసుకున్నాం అనమాట. ఆ ప్యాంట్స్ ఏంటంటే నాకు బ్లాక్ కలరు ఎప్పుడు చూసినా కానీ దొరకట్లేదు, ఆన్లైన్లో సైజు ఉండట్లేదు. మా పాపకి 3 to 4 years సరిపోతాయి, 5 years అయినా కానీ నడువు లూజ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎతకుతా ఉంటే సైజు ఉండేది కాదనమాట. ఇంకా బ్లాక్ ఇంకోటి షార్ట్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంకా టీ పెడతా ఉంది, తను తాగేసి వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. చాలా రోజులైంది రాక, వెళ్తూ వెళ్దామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇంకా పిల్లలు ఉంటే తెలిసిందే కదా మనం ఎలా ఉంటామో, ఇంకా పిల్లలతో బిజీ అయిపోయింది లైఫ్ అంతా. కరెక్ట్గా లాస్ట్ ఇయర్ మార్చిలో వెళ్ళాను, మళ్ళీ ఈ ఇయర్ మార్చికి వెళ్ళాను అనమాట. 1 year అయింది. తనైతే 3-4 times వచ్చింది, ఇంకా నేనే వెళ్ళలేకపోయాను. వస్తూ ఇలా ఎగ్స్ తీసుకొచ్చాము. మా పాప బయట పిల్లలు సైకిల్ ఆడుకుంటా ఉంటే నాకు ఆ సైకిల్ కొనిస్తావు ఒక రోజైతే విపరీతంగా వచ్చింది. ఇంకెందుకులే అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. వెళ్ళే లోపల వచ్చేసి ఉండింది, దాన్ని బిగిస్తూ ఉన్నారు. మా అబ్బాయి మా పాప అంత ఏజ్ కరెక్ట్గా 3 years ఉన్నప్పటి నుంచి అలా రిపేర్ చేసేవాడు. తను పెద్ద సైకిల్ దొక్కాడనమాట. ఇంకో పాప 2nd class పాప ఉండేది పక్కన, ఆ పాపను ఎక్కించుకొని మా ఆడు డబులే తొక్కాడు అనమాట. ఆ ఏజ్కి 3 yearsకి అసలు మా ఆడు చేసే చిత్రాలంతా ఇంత ఉండనమాట. ఇవన్నీ నట్లు ఊడదీసేది, బిగించుకునేది వాడికి అదే పని అనమాట. వాడికి అదంతా ఇచ్చేసినా కూడా బిగించేస్తాడు. అలాగా వాడికి అలాంటి టాలెంట్ ఉంది మా వాడికి. ఇదిగో ఇది తెచ్చాను, సరిపోయిందా లేదా అని చెప్పేసి. అది టాప్ మా వారు సెలెక్ట్ చేశారు, బాగుంది తీసుకుందాం పండుకి అని. నాకేమో పెద్దోళ్ళలాగా ఉంటుంది అని వద్దన్నాను, కానీ తీసుకో బాగుంది మెత్తగా అని చెప్పి వేసి చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంత బాగుంటుంది అనుకోలేదు. ప్యాంట్ అవన్నీ కరెక్ట్గా 3 to 4 years సరిపోయాయి అనమాట. ఇంకా ఈ ఎండలకి తట్టుకోలేక ఇలాగ ఫలూదా, బాదం పాలు అయితే తెస్తూ ఉన్నారు మా వారు. ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయి కానీ ఒక్కపోతే అయితే మామూలుగా లేదు, చెమటలు అట్టే ఉన్నాయి. చల్లగా అయితే ఏం లేదు, వర్షాలు అయితే పడుతున్నాయి, మంచిగా నీళ్ళు అయితే వస్తాయి అనిపించింది నాకు. అంత వాన పడుతుంది నైట్ టైము మంచిగా. ఇంక ఈ ఫలూదా ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు అసలు నాకు ఫలూదా అంటేనే తెలియదు. బెంగళూరుకి వచ్చేదాకా ఫస్ట్ మా వారు తీసుకొచ్చారు ఫలూదా తిను అని చెప్పేసి. అప్పుడు నాకు అంతగా నచ్చలేదు, తినంగా నచ్చింది. ఆ ప్యాకెట్లు ఏవో కూడా ఇన్స్టెంట్ తీసుకొని వచ్చారు చేయమని చెప్పి చేశాను. కానీ వీళ్ళైతే బాదం పాలు, రోస్మెరీ అవి చాలా వేస్తారనమాట ఫ్లేవర్స్, అందుకని టేస్టీగా ఉంటుంది. అవి చెర్రీస్ అన్నీ ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ వేస్తారనమాట. సబ్జా గింజలు అంటారు కదా, అవన్నీ వేశారు. చాలా బాగా అనిపించింది. ఇది 45 rupees అంట, నార్మల్ బాదం పాలు అయితే 40 అంట. ఇంకా బాగున్నాయని చెప్పేసి తెచ్చారు మా వారు, తాగాము. ఫస్ట్ వర్షం ఇది. మా అబ్బాయి నేను వర్షంలో తడిచేస్తాను ఒకసారి తిరిగి వస్తాను అని చెప్పి సైకిల్ వేసుకొని వెళ్ళాడు. చినుకులు పడతా ఉన్నాయి. బెంగళూరులో ఫస్ట్ డే వర్షం అనమాట ఇది. పిల్లలందరూ అసలు గొడుగులు వేసుకొని వచ్చి వాన కోసం బయట నిలబడుకున్నారు. నేను కూడా కాసేపు నిలబడుకున్నాను. మా పాప అయితే గ్లాస్ ఎత్తుకొని వచ్చింది నీళ్లు పట్టుకోవాలా అనేసి. తర్వాత అంత వర్షం పడినప్పుడు తీసుకొద్దులేమ్మా, ప్రజెంట్ చిన్న చినుకులే పడతా ఉన్నాయి, ఫస్ట్ పడే వర్షము తడవకూడదని చెప్పి నేను తీసుకొచ్చేసాను లోపలికి. ఒక రోజు మా పాప ఇంజక్షన్ వేస్తానని వాళ్ళ అన్నయ్యకి చుక్కలు చూపించేసింది, అక్కడే తొడగితే అసలు అంటే ఏం కాదు గమ్ముగుండు అతి పడబాక అంటుంది. ఇలాగ ఈ మధ్య కామెడీగా ఉంది అసలు. తను మాట్లాడే మాటలు అసలు దీనికి ఎన్ని మాటలు వచ్చా అన్నట్టు మాట్లాడుతూ ఉంది. చచ్చిపోతున్నాము వాళ్ళ డాడీ నేను తననే మాటలకి నవ్వలేక. అతి గుమ్ముగుండంట. ఏం చేసింది ఆ పిల్ల నిన్న అంత మంచిగా ఆడుకుంటా ఉంటే అన్నయ్యకి